శ్రీకాకుళంలో జగన్ పర్యటనపై మంత్రి అనిత విమర్శలు చేస్తున్నారు. జగన్ ను ఎక్కడా అడ్డుకోలేదు అంటున్నారు అనిత. కావాలనే జగన్ ఆలస్యంగా వెళ్లారు అంటున్నారు ఆమె. జగన్ కు 2 నుంచి 3 గంటల మధ్య ములాఖతుకు అనుమతిచ్చారు. ప్లాన్ ప్రకారమే జగన్ పర్యటించారు అంటున్నారు హోంమంత్రి. హోంమంత్రి అనిత మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటన మాపై ఆంక్షలు పెడుతున్నారు ఆది నుంచి అని వాళ్ళు చెప్తున్నమాట. మీరేమంటారు మేడం? ఆంక్షలు పెడితే ఒకసారి మీరైనా ఆలోచించుకోండి, ఎలా వెళ్ళగలరు? నిజంగా మేము ఆంక్షలు పెట్టాలి అనుకుంటే కనుక వాళ్ళు బయటకైనా రాగలరా? మేము ఎక్కడ కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. పోలీసులు ఇంకా ట్రాఫిక్ని క్లియర్ చేసుకొని తొందరగా వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేసుకునే ఉన్నారు. అయినప్పటికీ కూడా కావాలనే లేట్ చేసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళ తాలూకా గొడ్డలపాటి తాలూకా కార్యకర్తల అత్యుత్సాహంతో ఒక మహిళా ఎస్ఐ మీద కూడా అనుచితంగా ప్రవర్తించిన సందర్భం కూడా మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అందులో మహిళల పురుషుల అన్నది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అటువంటి సందర్భం కూడా ఈరోజు గొడ్డలపాటి తాలూకా నైజం ఏంటో, గొడ్డలపాటి నేరస్తులను ఎలా తయారు చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు మనందరం కూడా చూసుకుంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు మొన్న రీసెంట్గా వాళ్ళ కోడలు గురించే ఏ రకంగా బయటకు వచ్చి అమ్మాయి కంప్లైంట్ పెట్టిందో జోగి రమేష్ గారి గురించి చూసాము. ఈరోజు మహిళా ఎస్ఐ మీద, డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ మీద వాళ్ళ కార్యకర్తలు ఏ రకంగా దాడి చేశారో చూసాం. నేనేమంటానంటే మేము పోలీసులు ఎక్కడ కూడా మేము నిలువరించలేదు, ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టలేదు. అతను వెళ్ళే ఎజెండా వేరు, అతని హిడెన్ ఎజెండా వేరు కాబట్టి అతను అక్కడికి ఇన్ టైంకి చేరుకోలేదు. పర్మిషన్ కూడా ఇవ్వలేదు, రాత్రి వరకు కూడా రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయలేదు. మేము అనుమతి ఇచ్చినా సరే, అనుమతి అడిగినా సరే. మ్యాప్ ఏదండి, పెద్ద రూట్ మ్యాప్ ఏంటంటే హైవే కదండి, దాని పెద్ద రూట్ మ్యాప్ ఏముంటుంది? ఈ రోజు మేము ఎందుకు పర్మిషన్ ప్లస్ కేటగిరీ నేతకి సర్వీస్ రోడ్ నుంచి పర్మిషన్ ఇచ్చారనేది వాళ్ళు చూస్తున్నాం. ఒక నిమిషం, వాళ్ళు కావాలని ఫ్లెక్సీలు పెట్టుకొని వెళ్ళి మళ్ళీ మేము పర్మిషన్ ఇవ్వలేదని మాట్లాడతారేంటి? జనాల మధ్యలో జనాలు ఇబ్బందులు పెట్టాలి, జన సమీకరణ చేసుకోవాలి, బల ప్రదర్శన చేసుకోవాలని వాళ్ళు తీసుకున్న రూట్ మ్యాప్ అది కాకుండా ఈరోజు ఇన్ టైంకి వెళ్ళాలని కాన్సెప్ట్, మినిమం కామన్ సెన్స్ లేకుండా కావాలని లేట్ చేసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి మా మీద బురద చల్లితే ఎలా? ఎప్పుడు మేడం పర్మిషన్ ఏ టైంకి ఇచ్చారు ములాఖాత్? యాక్చువల్గా అతనికి ఇచ్చిన టైం 2 to 3 ములాఖాత్ టైం. 4:30 వరకు కూడా వెయిట్ చేశారు. 4:30 వరకు రాలేదు. యాజ్ పర్ మాన్యువల్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ 4:30కి ఆటోమేటిక్గా ములాఖాత్ క్లోజ్ చేయాలి. సో ఆయనకి తెలుసు 5:30 తర్వాత ఎట్టి బస్సులు బ్యారక్స్కి వెళ్ళిపోతారు అని, లాకప్కి వెళ్ళిపోతారు అని సంగతి ఆయనకి కూడా తెలుసు. సో అయినప్పటికీ కూడా కావాలని ఆయన వెళ్ళారు. ఓవరాల్గా ఈ పరిణామాల మీద ఎలా ఫర్దర్గా మీరు ముందుకెళ్ళబోతున్నారు? యాక్చువల్గా మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముఖ్యంగా స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్, గౌరవించే గవర్నమెంట్. ఈరోజు స్త్రీల విషయంలో ఎవరైనా పిచ్చి వేషాలు వేసినా కూడా మేము ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. ఎవరైనా అఘాయిత్యాలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము యాక్సెప్ట్ చేయము. వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఆ పరిణామాల నేపథ్యంలోని ప్రభుత్వం చాలా సీరియస్గానే స్పందిస్తుంది. మహిళా ఎస్ఐపై జరిగిన అనుచిత దాడి, అనుచిత ప్రవర్తన ఏదైతే ఉందో దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత బాధితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కావాలని మేము అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ కావాలనే ఒక ప్లాన్ ప్రకారం ఈ పర్యటన అంతా ఆలస్యం చేస్తూ ఈ పరిణామాలకు దాడి తీసేలా వాళ్ళే క్రియేట్ చేసుకున్నారనేది చెప్తున్నారు హోంమంత్రి. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.